నమస్తే, వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ విత్ అఖిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నర్సంపేటలో హై టెన్షన్. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు. కర్నూలులో ఉచిత ఏఐ ఫిల్మ్ మేకింగ్ శిక్షణ కార్యక్రమం. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం. గోరుకల్లు రిజర్వాయర్ వద్ద హై టెన్షన్. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి స్కీమ్ పై విద్యార్థుల ఆగ్రహం. పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా. ఇక వివరాల్లోకి వెళ్తే, అలంపూర్ మండలంలో మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలంపూర్ కాంగ్రెస్ యువ నాయకులు డేరన్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రజావాణి నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రజా సమస్యలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతున్నందుకు సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మిత్రులకు నమస్కారం. నా పేరు డేరన్, అలంపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని. మరి ఈరోజు అలంపూర్లోనే మండల స్థాయి ప్రజావాణి నిర్వహించడం చాలా సంతోషనీయకరం. ఎందుకనంటే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఎన్నో పథకాలను ఎన్నో విధంగా ప్రజలకు అభివృద్ధి దిశగా పనిచేస్తున్నటువంటి నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈరోజు మండలాలలో ఉన్నటువంటి వాళ్ళు, గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు, పేదవాళ్ళు ఉంటారు. వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ వరకు వెళ్ళలేక, వాళ్ళ పరిస్థితులు చెప్పుకోలేక, వాళ్ళ బాధలను చెప్పుకోలేక అట్లనే ఊర్లలోనే నలుగుతూ ఉంటారని భావించి ఆలోచించి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రజావాణి మండల స్థాయిలో నిర్వహించినందుకు వారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ప్రజావాణి మండల స్థాయిలో ఉంటే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఏదో హెడ్ క్వార్టర్లో మండల స్థాయి హెడ్ క్వార్టర్ అంటే మండలం, ఇప్పుడు మా అలంపూరు ఇప్పుడు మా హెడ్ క్వార్టర్ అలంపూర్ కాబట్టి అలంపూర్లో మండల స్థాయి ప్రజావాణి నిర్వహించారు. ఈ చుట్టుపక్కల గ్రామాలలో అందరూ వచ్చి సమస్యలను వివరించుకుంటారు. కలెక్టర్ ఆఫీస్ వరకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇక్కడ వచ్చి వివరించుకొని వాళ్ళ సమస్యలు తెలియజేసుకుంటున్నారు. కాబట్టి ప్రజావాణి నిర్వహించి మండల స్థాయిలో నిర్వహించినందుకు వారికి ప్రత్యేకంగా అలంపూర్ ప్రజల తరఫున, గద్వాల్ జిల్లా ప్రజల తరఫున శుభాకాంక్షలు మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. విశాఖపట్నం నుంచి భోగాపూర్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏరో ఎక్స్ప్రెస్ బస్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ASR 1, ASR 2 పేర్లతో 2 రూటర్లు బస్సులు నడవనున్నాయి. ఉదయం 4:30 నుంచి రాత్రి 10:30 వరకు ప్రతి అరగంటకు సర్వీస్ ఉంటుంది. రూట్ ను బట్టి ₹50 నుంచి $400 వరకు ఛార్జీలు నిర్ణయించారు. నంద్యాల జిల్లా గోరుకల్లు రిజర్వాయర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. రిజర్వాయర్ ను సందర్శించేందుకు వచ్చిన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ ఆయనతో పాటు రైతులను కూడా నిలువరించడంతో పోలీసులు రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రిజర్వాయర్ నీటి నిల్వలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని, రైతుల సాగునీటి అవసరాల కోసం కేఎస్సీ, ఎస్ఆర్బీసీ కాలువలకు నీటిని విడుదల చేయాలని కాటసాని డిమాండ్ చేశారు. మేము రైతుగా మేము కోరికలు దిగరాదు, మేము రైతులుగా నీళ్ళు ఏముండాలి ఏంటని తినిపోవాలి. మాకేమంటే ఒక వారం రోజులు నీళ్లు వదిలిపెట్టానని మేము ఎస్సీగా నిన్నటి అట్లా కాదు మాకు ఈడ నీళ్లు ఉండాలి. సిఐ గారు మీకు చెప్తానండి, ఆ ఇంజనీర్ల కంటే గోరుకల్ రిజర్వాయర్లో ఏ స్టేజ్లో ఎన్ని టీఎంసీలు ఉన్నాయని మాకు తెలిసినంత కూడా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మేము మీరు మీకు ఒకటి చెప్తే మా ఊరికైతే మేము రైతులందరూ
అట్లయితే మీరు ఒకటి పర్మిషన్ చెప్పండి. తీసుకోవాలన్నా ఏదైనా ఏదైనా పర్మిషన్ అట్లా కాదండి. మూడు కాలేజీ అట్లా కాదు మీకు ఒకటి చెప్తానండి. ఇప్పుడు మేము ఆడ దౌర్జన్యం చేయనీకపోతున్నాం లేకుంటే పోతున్నారా మీకు తెలుసు మీ సీనియర్ అట్లా కాదు మీకు ఒకటి చెప్తాను. మేము మీకు ఏదైనా ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు పర్మిషన్ అట్లా కాదు అట్లా కాదు మేమేమి ప్రోగ్రాం పెట్టుకోలేదు. మేము రైతులం అందరం కూడా పోయి గోర్కల్ కాడ చూడాలి. ప్రోగ్రామ్ మీరు రండి మేము ఎట్లా చెప్తానండి. మేము ఆడ ఏం చేస్తాం, ఏం చేసే ప్రసక్తి లేదు. మేము నీళ్ళు ఎంతవరకు ఉన్నాయి, ఎన్ని నీళ్ళు ఉన్నాయి, వాళ్ళు నగిరి గాలేరికి నీళ్ళు ఇచ్చినారు. మంచిది పోతానే అందరికీ ఇచ్చినారు. ఇది మనకు కుందుకు ఇచ్చినారు. ఎస్ఆర్బీసీ కూడా మేము అడుగుతున్నది ఏంటి, ఎస్ఆర్బీసీ కూడా నీళ్ళు ఇవ్వండి. ఒక వారం రోజులు నీళ్ళు ఇవ్వండి. రైతులకు అందరూ కూడా ఇబ్బంది లేకుండా తాగడానికి మీరేం చెప్తారు? అని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సార్. అది కాక బిఎన్ఎస్ఎస్ కూడా సార్ కిచెన్ టీచర్స్ ఎందుకంటే అవుట్స్కి వెళ్ళి అక్కడ కూడా స్టోరేజ్ చేసుకోవడానికే మనకు ఉంటుంది. ఇప్పుడు నగరికి కాలేజీ దానివల్ల రీఛార్జ్ చేయాలి. అంతా ఇంట్లో నీళ్ళు ఎక్కడైనా లీకేజ్ ఉంటే అది చేయడానికి మీరు పోలీసులను పెట్టుకొని మీరు మమ్మల్ని ఈ రోజు అబ్జెక్షన్ చేస్తారు. ఇన్ని రోజులు ఇదే పని కూడా పాణ్యం మండలానికి సంబంధించిన గడివేముల మండలానికి సంబంధించిన నాయకులు అందరితో కలిసి ఈరోజు గోర్కల్ రిజర్వాయర్ చూడాలా, ఎన్ని నీళ్లు ఉన్నాయి, ఎన్ని టీఎంసీ నీళ్లు ఉన్నాయనే ఉద్దేశంతోనే ఇదికి రావడం జరిగింది. కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో పోలీసులను మాత్రం ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది మాత్రం వాళ్ళకి తెలిసినంత మాత్రం ఏ రాజకీయ నాయక పార్టీలకు ఎవరికి తెలియని పరిస్థితి. మేదో ప్రశాంతంగా మేము గోర్కల్ రిజర్వాయర్లో ఎన్ని నీళ్లు ఉన్నాయి, ఎంతవరకు నీళ్లు నిలబెట్టడానికి అవకాశం ఉంది అని తెలుసుకోవడానికి, దాంతోపాటు ఎన్ని టీఎంసీలు ఇప్పుడు వచ్చే నీళ్ళతో ఎన్ని టీఎంసీలు నిలబెట్టడానికి అవకాశం ఒకసారి చూసి పోదామని రైతులందరం కలిసి, దాంతోపాటు నగిరి గాలేరుకు నీళ్లు వదిలిపెట్టడం జరుగుతుంది 1500 క్యూసెక్. మేము సిఈ గారితో ఇప్పుడు మాట్లాడడం వాళ్ళ ఇంజనీర్లతో అందరితో మాట్లాడడం జరిగింది. గత 2004 నుంచి కూడా ఈ ఎస్ఆర్బీసీ ద్వారా నీళ్ళు ఇడ్చడం జరుగుతుంది. ఇప్పుడు కూడా మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసేదేమంటే మీరు నగిరి గాలేరుకు అక్కడ కూడా 1500 దాంట్లో ఒక 300 1200 అక్కడ వదిలిపెట్టండి, 300 తీసుకొని ఇంకొక 700 కలిసి 1000 క్యూసెక్లు ఈ ఎస్ఆర్బీసీ ద్వారా కూడా వదిలిపెట్టండి. ఈ ప్రాంతంలో ఉండే పాణ్యము, నందవరము, బనగానపల్లి ఇక్కడ ఉండే ఏదేదైతే కుంటలు చెరువులు ఉంటాయో అవన్నీ కూడా అంటే ఈ నీళ్ళతో కొద్దిగా అంటే బోర్లన్నీ కూడా ఇప్పుడు చాలా బోర్లన్నీ కూడా ఫెయిల్ కావడం జరిగింది. ఈ నీళ్లు పడితే కొద్దిగా ఈ బోర్లకు అన్నిటి కూడా నీళ్ళు అవుతాయి. ఆ కాలువలో నీళ్లు పడితే మాత్రం ఎక్కడైనా చిన్న చిన్న గుంతలు ఉంటే కూడా అవి కూడా నీళ్లు నిలబడి పశువులకు తాగడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. దాంతోపాటు తాగడానికి కూడా నీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానికోసమే ఈరోజు రైతులతో అందరితో కలిసి వచ్చి మేము ఈరోజు ఈ గోర్కల్ రిజర్వాయర్ చూసి ఒకసారి ఆఫీసర్లతో మాట్లాడడం మాత్రం పోలీసులు మాత్రం పెద్ద ఎత్తున ఏదో టెర్రరిస్ట్ మాదిరి మొత్తం అంతే ఏదో ఆ గోర్కల్ రిజర్వాయర్ని ధ్వంసం చేయడానికి పోతున్నాం అనుకుంటున్నారో లేక ఏమో తెలియదు. కానీ మొత్తం మమ్మల్ని అడుగడుగున కూడా పోలీసులు పాణ్యం దాటిన తర్వాత అక్కడ పోలీసులు మాట్లాడి నిలబెట్టడం జరిగింది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కాలువను చూడడానికి కూడా మమ్మల్ని ఎస్ఆర్బీసీ మన గోర్కల్ రిజర్వాయర్ కట్ట చూడడానికి కూడా ఎందుకు అనుమతి ఇవ్వకున్నారు అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరికీ ఒక భయం పుట్టుకుంది. మేము ఈ 2 సంవత్సరాలైనా కూడా ఏం చేయలేకపోయినాము. అది మాట్లాడతాను నేను ఖచ్చితంగా మాట్లాడేటోళ్ళం ఎట్లా మాట్లాడతాము. మీరు అధికారం లేనప్పుడు ఏం మాట్లాడినారు, అధికారం వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నారో వాళ్ళే తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. మేము చీఫ్ ఇంజనీర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. తాగడానికి మాకు ఎస్ఆర్బీసీ తరఫున ఒక 10 రోజులు ఇవ్వండి, మళ్ళీ మీకు నీళ్లు దండిగా ఉండి రిజర్వాయర్లో ఉంటే అప్పుడు పంటలు కడుగుతాం తప్ప లేకుంటే మిమ్మల్ని పంటలు కడిగే ప్రసక్తి లేదు. ముందు తాగడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏమని ఇవ్వాలని చెప్పి నీళ్ళు వదిలిపెట్టి దానికి సి గారు మాకు 2 రోజులు టైం ఇవ్వమని చెప్పడం జరిగింది. సరే 2 రోజుల తర్వాత మళ్ళీ చూస్తాం. ఖచ్చితంగా అధికారులు అందరినీ కూడా కోరేది ఒకటే, దీంట్లో మేమేదో నీళ్ళు ఇవ్వాలనేది మాది కానే కాదు. ఆ ప్రాంతంలో ఉండే ఈ
పాణ్యము మండలము, బనగానపల్లి మండలానికి సంబంధించిన ఇవన్నీ కూడా నీళ్లు తాగడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, పశువులకు అన్నిటి కూడా ఇబ్బంది లేకుండా ఒక వారం రోజులు నీళ్లు వదిలిపెడితే నీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదనే ఉద్దేశంతో ఆ పక్కన ఉండే చిన్న కుంటలు కానీ అవన్నీ కూడా నింపుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అని ఒక్కసారి పరిశీలించమని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వదిలిపెట్టాల్సిందే. వదిలిపెట్టకపోతే ఖచ్చితంగా మేము ఏం చేయాలని మళ్ళీ ఆలోచన చేసుకున్నాం. ఈ రైతులందరూ కూడా పాపం ఎదురు చూసే పరిస్థితి. మాకు పంటలు వద్దులే, కనీసం మా పశువులన్న బతికించుకోవడానికి, తాగడానికి నీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అడిగితే ఇంత పోలీసులు, ఇంత పెద్ద వ్యాన్లను మొత్తం తీసుకొచ్చి పోలీస్ వ్యవస్థనే తీసుకొచ్చి పెట్టిన పరిస్థితి. ఒకసారి అందరు కూడా మేమేదో టెర్రరిస్టం కాదు, మేమేదో ఆడ ధ్వంసం చేయడానికి కాదు, ఉండే పరిస్థితి ప్రభుత్వానికి తెలియజెప్పడానికి, వాళ్ళు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిపేయడానికి మాత్రమే ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది తప్ప ఇంకోటి కళ్ళదేదో మాదేదో మేమేదో ఇదే చేయాలని ఇంకోటి అనేది ఏమీ లేదు. రైతులకు న్యాయం చేయడానికి మా బాధ అంతా ఏమంటే ఈ గోర్కల్ రిజర్వాయర్ కష్టపడి పనిచేసిన వాళ్ళం మేము. పివి నరసింహారావుతో పాటు కోట్ల విజయభాస్కర్ రెడ్డి, తర్వాత దివంగత నేత రాజశేఖర్, అందరికంటే ఈ రాజకీయ నాయకులకు అందరికంటే ఎక్కువగా కృతజ్ఞత చెప్పాల్సింది దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు కృతజ్ఞత చెప్పాలి. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత మన గోర్కల్ రిజర్వాయర్ శాంక్షన్ చేసి ఈరోజు ఈ ప్రాంత రైతులందరూ కూడా సస్యశ్యామలంగా ఉండడానికి అవకాశం కల్పించిన నాయకుడు దివంగత నేత రాజశేఖర్. తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చిన తర్వాత నగిరి గాలేరు మనం కూడా దాన్ని ఓపెన్ చేసి దాని ద్వారా కూడా నీళ్లు పారేయడం జరిగింది. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి మన తెలంగాణ వాళ్ళు లిఫ్ట్ ద్వారా వాటర్ తీసుకుంటున్నారు, కరెంటు ద్వారా వాళ్ళు కూడా నీళ్లు తీసుకుంటే మనం అన్యాయం అయిపోతాం అనే ఉద్దేశంతోనే రాయలసీమ ఎత్తిపోతల పథకం అంతా కూడా పూర్తి చేసి 90% అయిపోయింది. కేవలం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు స్వార్థ రాజకీయాల కోసం అని పని చేయకుండా కేవలం 10% డబ్బులకు మోటార్లు బిగిస్తే మనం ఇప్పుడు 7,500 క్యూసెక్కులు నీళ్ళు వస్తున్నాయి. తానే 40,000 క్యూసెక్కులు 7,500తో పాటు మనం ఆ మోటార్లు వదిలిపెట్టుకుంటే కనీసం ఒక 30,000 అంటే దగ్గర ఒక 40,000 మనం కూడా ఒక 10-15 రోజులలో ఈ గోర్కల్ రిజర్వాయర్ మనకు అంత అవసరం కూడా లేదు. ఒక వారం రోజుల్లోనే నిండిపోయాయి. మనం ఈ అవుకు రిజర్వాయర్తో పాటు మైలవరం, గండిపేట కూడా నింపి మనం అంతో ఇంతో ఎస్ఆర్బీసీ కాలువలకు కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితిలో ఉండినాం. అదే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మన రాయలసీమ ఎత్తిపోతల పథకం కింద పూర్తి అయిపోయిందంటే ఈరోజు ఈ పరిస్థితే లేదు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం నాయకులను కోరేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసి 90% పూర్తి చేసిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మోటార్లు బిగించి పూర్తి చేయమని, అదేవిధంగా తెలంగాణ వాడే నీళ్లను కూడా వాళ్ళతో మాట్లాడి ఉండేది 168 టీఎంసీల నీళ్ళే ఎస్ఆర్బీసీ శ్రీశైలం రిజర్వాయర్లు, ఆ నీళ్లు తగ్గిపోకుండా కనీసం కొద్ది రోజులన్నా మనం పోతిరెడ్డిపాడు దగ్గర నీళ్లు మనకు రావడానికి అవకాశం ఉండే విధంగా వాళ్ళని కొద్ది రోజులు స్టాప్ చేపిస్తే మొత్తం వాళ్ళందరికీ కూడా ఈ కరెంటుతో పాటు ఇంకా లిఫ్ట్ ఇవన్నీ కూడా కొన్ని ఒక 20 రోజులు ఒక నెల రోజులు కింద స్టాప్ చేపించేస్తే మనకు నీళ్లు రావడానికి అవకాశం ఉంది. అది చేయమని వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా ఇది రైతులకు న్యాయం జరిగేంత వరకు మేము ప్రతిపక్ష పార్టీగా రైతుల కోసం, రైతులకు న్యాయం జరిగేంత వరకు ఖచ్చితంగా పోరాడతాం. ఇంతమంది రైతుల వాళ్ళ ఉండే ఆక్రోశం ఏమనేది కూడా చూడడం జరుగుతుంది కాబట్టి రైతుల కోసం మేము చేయడానికి అన్నిటికీ సిద్ధంగా ఉంటామని. కర్నూలులో మీడియా సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు తరహాలో అన్ని రాష్ట్రాల్లో అవినీతి రహిత పాలన రావాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్లో గతంలో పాలించిన ముఖ్యమంత్రులు భారీగా ఆస్తులు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. ఓబీసీలు, కాపులకు ముఖ్యమంత్రి పదవి దక్కాలని చింతామోహన్ కోరారు. అదేదో డ్రోన్ ఉన్నా కూడా వచ్చారు. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి, ఒకప్పుడు నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చాడు, 100 కోట్లకు ఎదిగిపోయాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఎన్ని పరిశ్రమలు మీరు పెట్టారు, ఎంత వ్యాపారం చేశారు, ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ 100 కోట్లు? మరి వీళ్ళకి 1000 కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి? విజయభాస్కర్ రెడ్డి గారికి అపోలో ఆసుపత్రి బిల్లు కట్టుకోలేక, కరెంటు బిల్లులు కట్టుకోలేక ఒకవైపు ఉంటే, ఈ 2 కుటుంబాలకి ఇన్ని 1000 కోట్ల రూపాయలు వచ్చాయి 30 సంవత్సరాల్లో. వాళ్ళు జవాబులు చెప్పక తప్పదు. ఇది మౌనంగా ఉంటున్నారు. నేను అడుగుతున్నాను వాళ్ళని సూటిగా జవాబు చెప్పమని.
చంద్రబాబు నాయుడు గారిని చెప్పమంటున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని జవాబు చెప్పమంటున్నాను. మేము సైగ్గా గమ్మగా ఉంటామంటే నేను ప్రతి ఊరికి వెళ్ళి చెప్తాను. మీరు జవాబులు రండి. ఎక్కడిది డబ్బు? విజయభాస్కర్ రెడ్డికి లేని డబ్బు నీకు ఎలా వచ్చింది? ఆయన ముఖ్యమంత్రి, మీరు ముఖ్యమంత్రి. చెప్పాల్సిన అవసరం దేశ పబ్లిక్ అకౌంటబిలిటీ చాలా ముఖ్యం ప్రజాస్వామ్యం. మరి అవినీతి పక్కనే విజయ్ అవినీతి ఉండదు అన్నాడు, అవినీతే లేదు అక్కడ, తీసవతలు బారేశాడు. ఇది వాస్తవం, నేను గమనిస్తా ఉన్నాను ఒక కన్ను అక్కడ పెట్టి. కనీసం ఆర్టీఓ అడిగాడట, ఒక లారీ వాడాడు, రై ఇది 500 అంటే 500 అన్నదాన్ని వాడు వీడియో చేసి ఆడియోనో వీడియోనో చేసి విజయ్కి పంపిస్తే ఆ ఆర్టీఓను సస్పెండ్ చేశారు. ఆర్టీఓలు బ్రేక్ ఇన్స్పెక్టర్లు నయా పైసలు అడగలేకపోతున్నారు. మరి తమిళనాడు రాష్ట్రంలో పోలీస్ స్టేషన్ మామూళ్ళు ఉన్నాయంట, ఆ మామూళ్ళు కూడా ఆపేసి బడ్జెట్లోనే మామూళ్ళు ఇస్తున్నాడు. మీకు ఎక్స్పెండిచర్ ఉంటే నేను రాష్ట్ర బడ్జెట్లో నుంచి ఇస్తానని చెప్పి పోలీస్ శాఖలో కానీ మరి ఆర్టీఓలు రవాణా శాఖలో కానీ అన్ని శాఖల్లో ఆపడం. రియల్ ఎస్టేట్ అనేది చాలా ముఖ్యం. అక్కడ ప్రతి చదరపు అడుగుకి 40 రూపాయలు తీసుకునే వాళ్ళంట క్రితం ప్రభుత్వంలో, గత 20, 30, 40 సంవత్సరాలుగా ఆనవాయితీ. ఈరోజు ఆ 40 రూపాయలు తీసుకోవటం లేదు, ఫ్రీగా ఉంది ఈరోజు. మరి అవినీతి లేని రాజ్యాన్ని అక్కడ తమిళనాడులో ఒక సినిమా యాక్టర్ 100 రోజుల్లో తీసుకొని వస్తే మరి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి దగ్గర అవినీతి పోతే అందరూ అడుగుతున్నారు మాకు కూడా రాజ్యాధికారం కావాలి అని. నేను చెప్పే రాజ్యాధికారం కావాలంటే రాదు, మీరందరూ కాంగ్రెస్ పార్టీలోకి రండి. మీరున్నటువంటి ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు మీకు ముఖ్యమంత్రి ఇవ్వలేడు, కుమారుడు చేసుకుంటాడు అది. మరి పక్కనే ఉన్నటువంటి జగన్ బాబు కూడా ఆయన కోరుకుంటాడే కానీ ముఖ్యమంత్రి కాపులకి ఇవ్వడు. ఉన్న అవకాశం కాంగ్రెస్ పార్టీలో అందరూ కాంగ్రెస్ కోరుకుంటున్నారు. తూచా అన్న పార్టీని ఈరోజు అందరూ ఎప్పుడు వస్తుంది ఏమి జరగటం లేదు. ఇవో కాంగ్రెస్ 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 అని రాష్ట్రంలోనే కాదు కేంద్రంలోనే అందరూ కోరుకుంటున్నారు. ఇది వార్డు మెంబర్లు ఎవరు అడగటం లేదు. ముఖ్యమంత్రి పదవిని మరి కాపులకి ఇవ్వమని అడుగుతున్నారు. పక్కనే రెడీగా ఉన్నారు ఓబీసీలు కూడా లైన్లో. ముఖ్యమంత్రి పదవి దేశంలో 4 పోస్టులు పవర్ ఉన్నటువంటి పోస్టులు. ఒకటి ప్రధానమంత్రి, రెండోది ముఖ్యమంత్రి, మూడోది కలెక్టరు, నాలుగోది బ్యాంకు మేనేజర్. ఈ 4 చేతుల్లోనే పవర్ ఉంది. మీరు వార్డు మెంబర్లు ఇస్తాము, ఎంపీటీసీలు ఇస్తాము, మాకు అవి కాదు కావాల్సింది ముఖ్యమంత్రి పదవి ఇది. వచ్చి సంతోషంగా మీకు సెలవు కప్పి ఓబీసీలకో లేకపోతే కాపులకో ఇస్తాం. ఎప్పుడు మీ ముట్టి కిందే ఉండాలంటే కర్నూలులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీల పక్షపాతి అంటూ బీసీల సంఘాల నాయకులు పాలాభిషేకం చేశారు. గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీ పదవుల్లో ఒకటి బీసీ మహిళకు, మరొకటి ఎస్సీ వర్గానికి కేటాయించడాన్ని స్వాగతించారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు, బీసీల రక్షణ చట్టం కోసం కృషి చేస్తున్న సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. జై మోడీ, జై చంద్రబాబు, జై మోడీ, జై చంద్రబాబు, జై మోడీ, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై మోడీ, జై మోడీ, జై చంద్రబాబు, జై లోకేష్, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై మోడీ, జై చంద్రబాబు, జై మోడీ, జై చంద్రబాబు, జై మోడీ, జై లోకేష్, జై మోడీ, జై మోడీ, జై చంద్రబాబు, జై మోడీ, జై పవన్ కళ్యాణ్, 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 బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, ఎన్డీఏ గవర్నమెంట్, జై లోకేష్, జై లోకేష్. చూడండి అన్నా
జై పవన్ కళ్యాణ్, 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 జై మోడీ, జై మోడీ, జై మోడీ, జై మోడీ. జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై లోకేష్, జై పవన్ కళ్యాణ్. వర్ధిల్లాలి బీసీల ఐక్యత, వర్ధిల్లాలి బీసీల ఐక్యత. జై మోడీ, జై మోడీ, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్. ఢిల్లీ వ్యవహారాల నాయకుడు మా కర్రి వేణుమాధవ్ గారికి, మరి అట్లాగే రాష్ట్ర డైరెక్టర్ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ విజయ్ కుమార్ గారికి, మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణోజీరావు గారికి, మా రాష్ట్ర ప్రచార కార్యదర్శి రాంబాబు గారికి, జిల్లా కార్యదర్శి వెంకటేష్ గారికి, మరి అట్లాగే మరి ఈరోజు కూటమి ప్రభుత్వం పెద్దల గౌరవనీయులు మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు బీసీల పక్షపాతాన్ని మరొకసారి నిరూపించుకోవడం జరిగింది. మొన్ననే రెసిడెన్షియల్ స్కూల్స్ 10ని బీసీ చదువుకునే విద్యార్థులకి మంజూరు చేయడం, మరి అలాగే డైట్ ఛార్జెస్ పెంచడం, అట్లాగే అన్ని జిల్లాలలో బీసీ భవనాలని గత ప్రభుత్వంలో మరి పునాదులకు పరిమితం చేసిన వాటిని తిరిగి నిర్మాణం చేపట్టడం, మరి అలాగే 34%తో స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరుపుతామనుకోవడం, మరి అట్లాగే ఏదైతే రక్షణ చట్టం బీసీలకు ఇస్తానని చెప్పాడో వాటిని నెరవేర్చడానికి కృషి చేయడం, మరి ఈరోజు ఇంకొక అడుగు ముందుకేసి 2 మాత్రమే ఈరోజు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానాలు ఉంటే, ఒకటి బీసీకి, ఒకటి ఎస్సీకి ఇచ్చి పేద బడుగు బలహీన వర్గాలకు నేను అండగా ఉంటాను, మా పార్టీ అండగా ఉంటుంది, ఎన్డీఏ కూటమి అండగా ఉంటుందని మరి ఈరోజు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు అయితేనేమి, మరి గౌరవ భవిష్యత్తు నాయకుడు యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, మరి మా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు అయితేనేమి, బీజేపీ కూటమి అధ్యక్షుడు మరి ప్రస్తుత ప్రధానమంత్రి గారు మోడీజీ గారు అయితేనేమి, పేద బడుగు బలహీన వర్గాలకు మేము అండగా ఉంటామనే ముఖ్య ఉద్దేశంతో ఒక బీసీ స్థానాన్ని రమాదేవి అని ఒక బీసీ నాయకురాలకి ఇవ్వడం, మరి అట్లాగే వర్ల రామయ్య గారు ఎస్సీ లీడర్, ఆయన పార్టీ కోసం, మరి అట్లాగే పేద బడుగు బలహీన వర్గాల కోసం అనేక విధాలుగా మరి ఆయన ఉద్యోగాన్ని డిఎస్పీగా ఉన్న ఆయన రాజీనామా చేసి రాజకీయాల్లోకి ఇచ్చేసి పెద్ద ఎత్తున పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన నాయకుడు వర్ల రామయ్య గారికి కూడా మరి ఈరోజు ఎమ్మెల్సీ అవకాశం కల్పించినందులకు మరి పెద్ద ఎత్తున జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున ఒక సైడ్, మరి డిసిఎంఎస్ చైర్మన్ గా, మరి బీసీ నాయకుడుగా మరి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. తప్పకుండా భవిష్యత్తులో మరి ఇంకా మరిన్ని అవకాశాలు కానీ, మరి అట్లాగే ఏదైతే మా చిరకాల కోరిక ఉందో, మరి చట్టసభల్లో 50% రిజర్వేషన్ అంశం అయితేనేమి, మహిళా బిల్లులో మహిళా కోట బీసీలకి ఇవ్వడంలో అయితేనేమి, మరి అట్లాగే కేంద్ర మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేసి జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్ కేటాయించడంలో అయితేనేమి, బీసీ ఉద్యోగులకి మరి ఎస్టీ ఎస్సీ లాగా ప్రమోషన్స్ లో అవకాశాలు కల్పించడంలో అయితేనేమి తప్పక మా వెన్నంటి ఉండి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మా కోరికలన్నింటినీ నెరవేరుస్తాడనే నమ్మకం మాకు ఈ రోజు ఏర్పడింది. అందుకోసమే ఆయన వెన్నంటి ఉండి మేము మరి ఆ పార్టీ విజయానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై బీసీ, జై జై బీసీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం.
ఈరోజు కర్నూలు బీసీ భవన్లో మరి మా బీసీ రాష్ట్ర అధ్యక్షుడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాగేశ్వర యాదవ్ గారి ఆధ్వర్యంలో మరి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పే క్రమంలో ప్రధాని మోడీ గారికి, సీఎం చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారి ఫోటోలకి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 2 ఎమ్మెల్సీ గవర్నర్ కోటాలో ఉన్న వాటిని సామాజిక న్యాయంతో ఒకళ్ళ ఎస్సీకి ఒక బీసీకి కేటాయించినందుకు ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 34% రిజర్వేషన్ ని మరి స్థానిక సంస్థల్లో కల్పిస్తూ బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి మరి ఈరోజు పాలాభిషేకం చేస్తూ స్వాగతిస్తా ఉన్నాం. మాకు కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలని చట్టసభల్లో రిజర్వేషన్లు కానివ్వండి, అలాగే కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ కానివ్వండి, బీసీ ఉద్యోగుల ప్రమోషన్లో రిజర్వేషన్లు కానివ్వండి, మహిళా కోటాలో బీసీ మహిళలకు సబ్ కోటా కానివ్వండి, మా డిమాండ్లన్నీ కూడా కూటమి ద్వారా మరి మేము తీర్చుకోవడానికి ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నమస్కారం. కర్రి వేణుమాధవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి మరియు ఢిల్లీ ఇన్ఛార్జ్. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు బీసీలకు ఏదైనా న్యాయం జరిగిందంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వము, కూటమి ప్రభుత్వమే సాధ్యమని చెప్పేసి మరొక్క మారు రుజువైంది. మామూలు అనంతపురంలో మామూలు బీసీ మహిళ ఆమె వడ్డెర కుమలానికి చెందిన రమాదేవి గారికి క్లస్టర్ ఇన్ఛార్జిగా పనిచేస్తుంది తెలుగుదేశం పార్టీలో. తెలుగుదేశం పార్టీలో కష్టపడిన వారికి సముచిత స్థానం కల్పిస్తున్నారని చెప్పేసి మరొక్క మారు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు రుజువు చేసుకున్నారు. మామూలు క్లస్టర్ మహిళకు ఆయన గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ ఇవ్వడము హర్షించదగ్గ విషయం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి. అదే విధంగా బడుగు బలహీన వర్గాలు ఎస్సీ కులానికి చెందిన మహోన్నత వ్యక్తి వర్ల రామయ్య గారు పార్టీకి అహర్నిశలు కృషి చేశాడు. ఆయనకు కూడా ఎమ్మెల్సీ ఇవ్వడం కూడా స్వాగతిస్తున్నాము. రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తుందని చెప్పేసి మనవి చేస్తూ జై తెలుగుదేశం, జై బీసీ. నా పేరు బాలకవిటి విజయ్ కుమార్, నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.